అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించినటువంటి ప్రిలిమినరీ సిలబస్ ఆధారంగా ఇండియన్ ఎకానమీ చిరంజీవి సార్ అయితే ఫ్రీ టెస్ట్ సిరీస్ 1ని ఈరోజు అయితే పెట్టడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ప్రాథమిక కీని ఒకసారి చూద్దామండి. మరి చూసే ముందు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. అలానే ఈ కీ తర్వాత ప్రతి టాపిక్ వైజ్ని ప్రతి ప్రశ్నని అనాలిసిస్ చేద్దామండి. సో దానికోసం కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఒకసారి మనం క్వశ్చన్ పేపర్లో చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, హరప్పా ప్రజల మత విశ్వాసాల్లో ప్రస్తుతం హిందూ సమాజంలో కొనసాగిన నమ్మకం ఏది అని అడిగారండి. సో హరప్పా ప్రజలు యూజ్ చేసిన నమ్మకాలు ఇప్పటికీ మనం కొన్ని కొనసాగిస్తున్నామండి. ఆ కొనసాగిస్తున్న నమ్మకాల్లో ప్రజెంట్ మనం హిందూ సమాజంలో వాడని నమ్మకం ఏది అని అడిగారండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒకే కొమ్ము గల మృగాన్ని పూజించడం అండి. సో ఆన్సర్ ఏంటంటే 3 అండి. సో నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దామండి. క్రింది వాటిలో సరికాని సమాధానం గుర్తించండి అని అడిగారంటే సరికానిది గుర్తించమన్నారు. సో ఇవి మరి మస్ట్ అండ్ షుడ్గా వీటి క్వశ్చన్ అయితే గమనిస్తూ ఉండాలండి. అంటే సరైనది గుర్తించమన్నాడా సరికానిది గుర్తించమన్నాడా మస్ట్ అండ్ షుడ్గా మీరు ఖచ్చితంగా చూడాల్సి ఉంటుందండి. సో ఒకసారి పులిబొమ్మ ముద్రిక బన్వాలీలో దొరికిందని ఇచ్చారండి. ఏనుగు బొమ్మ ముద్రిక చాన్హోదారాలో దొరికిందని ఇచ్చారండి. ఒంటి ఎముకలు కాలిబంగంలో దొరికిందని ఇచ్చారండి. నెక్స్ట్ 4వ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే 2021వ సంవత్సరంలో యునెస్కో చేత వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది ధోలవేర్ అని చెప్పి ఇచ్చారండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఏనుగు బొమ్మ ముద్రిక చాన్హోదారా అండి. సో 2వ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ 3వ క్వశ్చన్ చూద్దామండి. కొన్ని పదాలు కొన్ని లక్షణాలను తెలియజేస్తాయి, అయితే హరప్పా నాగరికతకు సంబంధించి సరైనది ఏది అని అడిగారండి. సో దీనికి సంబంధించి మూలుహ వర్తకం ఇచ్చారండి, పశుపతి మతం అని ఇచ్చారండి, గాబర్బండ్ వ్యవసాయం అని ఇచ్చారండి. సో కోడ్ను ఉపయోగించి సరైనదాన్ని ఎన్నుకోమన్నారండి. సో ఫస్ట్ ఇవి ఏంటో చూసుకోవాలండి. సో ఏంటంటే ఇవి ప్లేసులు అండి. సో మూల ద్వారా వర్తకం కొనసాగించే వాళ్ళమండి. అంటే ఇది ఎక్కడి నుండి అంటే మనకు సుమేరియన్ నాగరికత అంటే మెసపటోనియన్ అంటే మన నుండి మెసపటోనియన్ నాగరికత వరకు ఇక్కడికి వర్తకం జరిగేదని చెప్పి మనకు కొన్ని శాసనాల్లో కనిపిస్తుందండి. సో ఇవి 3 కరెక్టేనండి. సో ఏబీసీ అనేది దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ 4వ క్వశ్చన్ చూద్దామండి. సింధు నాగరికత కాలంలో మతానికి సంబంధించి అని ఇచ్చారండి. సో మతానికి సంబంధించి ఎటువంటి అంశాలు ఒకసారి చూద్దామండి. సింధు నాగరికత ప్రజలు చెట్లు మరియు జంతువులను పూజించేవారు. నెక్స్ట్ సింధు నాగరికత ప్రజలు భూత ప్రేత పిశాచులపైన నమ్మకం ఉంది. 3వ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే యోగ ముద్రలో ఉన్న పశుపతి ముద్రిక లభించిందని ఇచ్చారండి. అలానే 4వ ఆప్షన్ ఏంటంటే సింధు ప్రజలు లింగ మరియు యోని పూజ చేసినట్లు ఆధారాలు లభించాయని ఇచ్చారండి. సో దీనికి సంబంధించి ఏంటంటే ఇవన్నీ సింధు నాగరికత కాలంలో మతానికి సంబంధించినవి. సో ఆప్షన్ ఏమైందంటే 1, 2, 3, 4 ఆన్సర్ 4 అవుతాయి కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దామండి. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుందండి. 1, 2, 3, 4 అయినా సరైనవండి. సో నెక్స్ట్ క్రింది వాటిలో సింధు ప్రజలు దిగుమతులు వాటి ప్రదేశాలతో గుర్తించండి అని ఇచ్చారండి, అయితే జతపరచండి అని ఇచ్చారండి. సో బంగారము చూడండి, బంగారం ఎక్కడండి చూడండి, బంగారం పర్షియం అండి. సో వెండి ఎక్కడంటే ఆఫ్ఘనిస్తాన్ అండి. జాడే ఎక్కడంటే చూడండి, జాడే మధ్య ఆసియా అండి. మరి లాపిస్ లజూలి ఎక్కడంటే బదాక్షన్ అండి. నెక్స్ట్ అజేట్ ఎక్కడంటే చూడండి సౌరాష్ట్ర అండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అండి. సో CADBE అనేది ఫస్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో దేని యందు ఆర్యుల కాలం నాటి గృహ నిర్మాణము అగ్నివేదికల నిర్మాణముకు సంబంధించి జామితి సూత్రాల కలవు అంటే దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. శిక్ష, నిరుక్త, కల్ప, ఛందస్సు. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటంటే కల్ప అండి. నెక్స్ట్ ఆర్యుల కాలంకు సంబంధించి జతపరచమని ఇచ్చారండి. ఆర్యుల కాలంకు సంబంధించి జతపరచం అంటే ఒక శాఖ వివిధ అధికారులు ఉంటారు కదండి, దానికి సంబంధించి ఇచ్చారు. సో చూద్దామండి. వాప్త దేనికి సంబంధించింది అంటే వాప్త అంటే మంగళవాడు అండి. సో దీనికి డి అండి, ఆప్షన్ డి అండి మంగళవాడు. జీవగ్రేబ అంటే పోలీస్ అధికారి అండి. పలగాల అంటే బంట్రోత్ అండి. గోగన అంటే మనకు ఆవులను చంపేవాడండి. సో గవిష్టి అంటే ఆవుల్ని వెతికేవాడండి. సో మరి ఇక్కడ ఆప్షన్ ఏమైందంటే DABEC అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి ఇక్కడ. సో గమనించగలరు ఆన్సర్ ఇది ప్రాథమిక్కి. నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూద్దామండి. ఋగ్వేద కాలంలో సభకు సంబంధం లేని అంశాలను గుర్తించండి అని ఇచ్చారండి. సో ఇక్కడ చూడండి తెగ పెద్దలు సభ్యులుగా ఉంటారు అని ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 2వ ఆప్షన్ ఏంటంటే సభ చేసిన తీర్మానాలను సరిప్త అనేవారు.
నెక్స్ట్ మూడో ఆప్షన్ ఏమి ఇచ్చారంటే ఋగ్వేదంలో సభ గురించి 8 సార్లు పేర్కొనబడింది అని ఇచ్చారండి. మరి నాలుగో ఆప్షన్ ఏమి ఇచ్చారంటే రాజన్ ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది అంటే ఈ సభ అని ఇచ్చారండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. భారతీయ సమాజానికి ఆర్యులు అందించిన సేవలో సరికానిది ఏదని అడిగారండి. సో చూడండి, సంస్కృత భాష ఇచ్చారు, ఉపనిషత్తుల తత్వం ఇచ్చారు, సాంఘిక మరియు ఆర్థిక సమానత్వం ఇచ్చారు. నాలుగోది ఏంటంటే విస్తృత వ్యవసాయ అభివృద్ధికి అడవులు నరికి భూమిని తయారు చేయడం ఇచ్చారండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సాంఘిక మరియు ఆర్థిక సమానత్వం అండి. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో శతపథ బ్రాహ్మణముకు సంబంధించి తప్పుగా ఇవ్వబడిన దాన్ని గుర్తించమని ఇచ్చారండి. సో ఒకసారి చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే దీని యందు నాగేల పూజ, వడ్డీ వ్యాపారం గురించి పేర్కొనడం జరిగింది. అలానే ఆర్యులు మలివేద కాలం నాటి సదానిర అంటే గండక్ నది వైపు వలస వెళ్ళినట్లు దీనిలో పేర్కొనడం జరిగింది. అలానే సముద్ర అనే పదము దీనిలో కలదని ఇచ్చారండి. నాలుగోది ఏమి ఇచ్చారంటే ప్రత్యోస్తమ ఏంటండి ప్రత్యోస్తమ అనే సంసారం ఏంటిచ్చారు ప్రత్యోస్తమ అనే సంసారం గురించి దీనిలో కలదు అని ఇచ్చారండి. ఏంటంటే ప్రత్యోస్తమ అనే సంసారం దీనిలో కలదు అని ఇచ్చారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, దీని యందు నాగల పూజ, వడ్డీ వ్యాపారం గురించి పేర్కొనడం జరిగింది. ఆర్యుల మలివేద కాలం నాటి సదాసరి గండక్ అదే గండక్ నది వెళ్ళినట్టు దీనిలో పేర్కొనడం జరిగిందని ఇచ్చారండి. సో ఇంకేంటి ఇచ్చారంటే సముద్ర అనే పదము దీనిలో కలదు అని ఇచ్చారండి. అలానే ప్రత్యోస్తమైన సంసారం దీని గురించి ఇచ్చారండి. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఓకే, ప్రత్యోస్తమైన సంసారం గురించి దీనిలో కలదు అని చెప్పి దీనికి సరైన సమాధానం అండి. సో నెక్స్ట్ దశరథ ఘన యుద్ధానికి సంబంధించి ఈ క్రింది ప్రవచనంలో సరైనది అని ఇచ్చారండి. సో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ చూద్దామండి. భరత మరియు పురు తెగల మధ్య జరిగింది. రెండో ఆప్షన్ ఏంటంటే భరత తెగ పురోహితుడు విశ్వామిత్రుడు మరియు పురుతెగ పురోహితుడు వశిష్ఠుడు. మరి మూడో ఆప్షన్ చూసినట్లయితే యుద్ధం తర్వాత భరత పురుతెగలు కలిసి కురుతెగ ఆవిర్భవించాయని ఇచ్చారండి. 4 ఈ యుద్ధం పరుషుని నది ఒడ్డున జరిగింది అని చెప్పి దీనికైతే ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఒకసారి మనం చూసినట్లయితే రెండో ఆప్షన్ అండి భరత తెగ పురోహితుడు విశ్వామిత్రుడు మరియు పురుతెగ పురోహితుడు వశిష్ఠుడు అండి. సో 12వ క్వశ్చన్ చూద్దామండి. బుద్ధుడికి ఆసియా జ్యోతి అని పిలిచిన బుద్ధుడికి ఆసియా జ్యోతి అని పిలిచిన ఎడ్విన్ ఆర్నాల్డ్ ఏ గ్రంథాన్ని లైట్ ఆఫ్ ఆసియా అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు? దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లలితా విస్తార. ఏంటండి లలితా విస్తార అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వాన్లో భిన్నమైనది గుర్తించండి. భిన్నమైనది అని అడిగాడండి. భిన్నమైనది సో ఒకసారి చూద్దాం. లుంబిని, కుంద, సారానాథ్, కుషీనగరం. సో మనం ఇది చాలా తెలివితో ఆలోచించాలండి. సో ఇక్కడ ప్రదేశాలు ఇచ్చారండి. సో ఏ ప్రదేశాలు ఇచ్చారు గుర్తుంచుకోండి. లుంబిని, సారానాథ్, కుషీనగరం అనేది బౌద్ధ మతానికి చెందినవైతే కొంద అనేది ఎక్కడికి సంబంధించిందంటే జైన మతానికి సంబంధించిందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కొంద అండి. మరి 14వ క్వశ్చన్ చూద్దామండి. జైన బౌద్ధ మతాల ఆవిర్భావానికి కల కారణాల్లో కానిది ఏది అంటే కానిది అడిగాడండి. సో ఇది మాత్రం బాగా గమనించండి, క్వశ్చన్లో సరైనది అడిగాడా సరికానిది అడిగాడా అని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. సో బ్రాహ్మణ మత పెద్దల ఆధిపత్యానికి వ్యతిరేకంగా క్షత్రియుల నిరసన. రెండవది చాతుర్వర్ణ వ్యవస్థలో పన్నుల భారాన్ని భరించే వైశ్యులు హీనంగా భావించబడే శూద్రులు కొత్త మతాలను ఆహ్వానించారు. మూడవది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో పెరిగిన భౌతిక సంపద సంస్కృతి సామాన్య ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నెక్స్ట్ వైదిక బ్రాహ్మణులు నాటి రాజుల ఆదరణను కోల్పోవడం. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4th అండి. సో వైదిక బ్రాహ్మణులు నాటి రాజుల ఆదరణ కోల్పోవడం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దామండి. క్రింది వాన్లో బౌద్ధ మతం వలన విద్యావ్యాప్తి జరిగిన కేంద్రం అడిగాడండి. సో ఒకసారి చూడండి, ఇక్కడ బౌద్ధ మతం వలన విద్యావ్యాప్తి జరిగిన కేంద్రం అడిగాడు. సో నలంద, వల్లభి, విక్రమశిల, జగద్దాల. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వల్లభి జైన మతంకి సంబంధించింది కాబట్టి నలంద, విక్రమశిల, జగద్దాల అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే ACD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో 4th ఆప్షన్ కరెక్ట్ అంటే ఇక్కడ. సో నెక్స్ట్ జైన మత సిద్ధాంతాల మధ్య పోలిక లేని అంశం ఏది అని అడిగారండి. జైన మత సిద్ధాంతాల మధ్య పోలిక లేని అంశం ఏదని అడిగారండి. సో ఒకసారి చూడండి, 2 మతాలు సహజంగా నాస్తికవాదానికి దగ్గరగా ఉంటాయి అని ఇచ్చారండి.
రెండో ఆప్షన్ ఏంటి ఇచ్చారంటే 2 మతాలు శక్తి పూజ సిద్ధాంతం చేత ప్రభావితమయ్యాయని ఇచ్చారండి. మరి మూడో ఆప్షన్ ఏంటి ఇచ్చారంటే 2 మతాలకు మూలం ఏంటంటే కర్మ సిద్ధాంతం అని ఇచ్చారండి. 4 ఆప్షన్ ఏంటి ఇచ్చారంటే వేదాల ఔన్నత్యాన్ని ఆధిపత్యాన్ని 2 మతాలు తిరస్కరించాయని ఇచ్చారండి. సో ఈ 4 ఆప్షన్లు మనం గమనించినట్లయితే మనకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే 2 మతాలు శక్తి పూజ సిద్ధాంతం చేత ప్రభావితమయ్యాయి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 2 అండి. సో నెక్స్ట్ 17 క్వశ్చన్ చూద్దామండి. తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి అని ఇచ్చారండి. తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి ఇచ్చారు. సో ఒకసారి చూద్దామండి. మిలింద పన్హా నాగసేనుడు రైట్ అండి. నాగసేనుడికి మిలిందుడికి జరిగిన ఇది ఒక సంపుడు అండి, అంటే మధ్య మాటలు జరుగుతాయి కదండి, ఆ రాసిన దాన్ని నాగసేనుడు రాస్తారండి. సో ఇది రైట్. సోమదేవుని సూరి కల్పసూత్ర ఇచ్చారండి. యామచంద్ర సూరి పరిశిష్టన పర్వాన్ని ఇచ్చారండి. అమోఘ వర్ష కవిరాజ్ మార్పు ఇచ్చారండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు సోమదేవ సూరి అంటే కల్పసూత్ర తప్పండి ఇది. సో 17 ఆప్షన్ ఏంటంటే 2 అవుద్దండి ఆప్షన్. నెక్స్ట్ 18 ప్రాచీన యుగానికి చెందిన శిల్పాల్లో దీంతో సమానమైంది లేక దీన్ని మించిన దాన్ని మరేది దేశంలోనూ చూడడం కష్టం, సహజ సౌందర్యం ఆదర్శ గంభీర్యాన్ని విజయవంతంగా మిళితం చేసుకున్న సుందర కళాఖండమని విన్సెంట్ స్మిత్ దేనిని వర్ణించాడని చెప్పి ఇచ్చారండి. సో ఎక్సలెంట్ బిట్ అంటే ఇది. సో ఇది మనకు తెలుగు అకాడమీ బుక్స్ చదివితే బిట్టు దొరికిద్దండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సారానాథ్ స్తంభ కిరీటం అండి దీని ఆన్సర్. సో నెక్స్ట్ 19 క్వశ్చన్ చూద్దామండి. మౌర్య పరిపాలనకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి అని ఇచ్చారండి. సో ఒకసారి చూద్దాం. మౌర్యుల పరిపాలనకు సంబంధించి ఎటువంటి వాక్యాలు ఇచ్చారో ఒకసారి చూద్దామండి. మంత్రి పరిషత్ రాజుకు పరిపాలన వ్యవహారాల్లో సహకరించిందని ఇచ్చారండి. నెక్స్ట్ అమాత్యులు రాష్ట్రంలోని రోజువారీ వ్యవహారాలను చూసేవారని ఇచ్చారండి. నెక్స్ట్ పౌర సేవలపై నిఘా కోసం ధమ్మ మహామాత్రులను నియమించారని ఇచ్చారండి. నెక్స్ట్ డి ఆప్షన్ ఏంటి ఇచ్చారంటే పాట్లీపుత్రంలో జరిగిన 3వ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు అశ్వఘోషుడు. సో ఇక్కడ చూడండి తప్పుది. పాట్లీపుత్రంలో జరిగిన 3వ బౌద్ధ సంగీతికి ఎవరండి? మొఘలపుత్ర తిస్సా అండి అధ్యక్షుడు. సో డి అనేది ఆప్షన్ తీసేయాలి కాబట్టి ఇక్కడ డి అనేది 2 ఆప్షన్లు ఉన్నాయి. చూడండి డి అనేది 2 ఆప్షన్లు ఉన్నాయి. సో 3 4 తీసేద్దాం. తర్వాత పౌర సేవలపై నిఘా కోసం తప్పండి, అది కూడా తప్పు, సి తప్పు కాబట్టి ఏబి అనేది మనకు సరైన ఆప్షన్ అండి. సో ఆప్షన్ ఫస్ట్ అండి మనకు ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అశోకుని ధర్మం గురించి సంబంధించి అంటే అశోకుని ధమ్మంకు సంబంధించి అని ఇచ్చారండి. సో సంబంధించి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దామండి. అశోకుని ధమ్మం నైతిక విలువలతో కూడిన ప్రవర్తన నియమావళి. 2వ ఆప్షన్ ఏంటి ఇచ్చారండి అశోకుని ధర్మ ప్రచారం వరకు ధర్మ మహామత్తర అనే అధికారులు నియమించండి ఇచ్చారండి. సో 3వ ఆప్షన్ ఏమి ఇచ్చారండి అశోకుని 11వ శిలా శాసనం ధమ్మం గురించి తెలియజేస్తుందని ఇచ్చారండి. 4వ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే అశోకుని అందరికీ అర్థమయ్యేలా సంస్కృత భాషలో తన ధర్మాన్ని శిలాశాసనాల్లో పొందుపరచడం ఇచ్చారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 2 3 కరెక్ట్ అంటే 4 తప్పు కాబట్టి దీనికి సంబంధించి సెకండ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దామండి. మౌర్యుల కాలం నాటి పన్నులకు సంబంధించిన సరికాని వాక్యమును గుర్తించండి. అంటే సరికానిది అన్నారండి. సో ఒకసారి ఏంటి ఇచ్చారో చూద్దామండి. ప్రణయ అనగా అత్యవసర సమయంలో విధించే పన్ను. ఓకే రైట్ ఆన్సర్ ఇది. ఈ ప్రణయ పన్నును సంవత్సరానికి 3 పంటలు పండించే రైతులు మాత్రమే కట్టేవారు. ఇది తప్పండి. కార అనగా పూలు పండ్ల తాటపై విధించిన పన్ను. రైట్ ఆన్సర్ ఇది. రహదారులపై విధించిన పన్నును వార్త అని పిలిచేవారండి. సార్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ అండి. 2వ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో మౌర్యుల పాలనకు సంబంధించి జతపరచండి అని ఇచ్చారండి. సో చూడండి మీ అందరికీ తెలుసు శాతవాహనులు చదువు ఉంటారండి. శాతవాహనులు చదివేటప్పుడు సీతాధ్యక్ష అని కనిపిస్తుందండి. సో సీతాధ్యక్ష అంటే ఏంటండి? సో వ్యవసాయం సంబంధించి కాబట్టి 2వ సి. సో 2వ సి ఎక్కడ ఉందో చూసుకోండి. 2వ సి అనేది 1వ ఆప్షన్లో ఉంది, 4వ ఆప్షన్లో ఉంది. సో ఇంకోటి ఏదో చూద్దామండి. సో తులమాన అధ్యక్ష చూద్దాం. తులమాన అధ్యక్ష ఏంటంటే తూనికలో కొలతరండి. సో డి కావాలి. సో డి కావాలి అంటే ఏంటి? ఇక్కడ 2వది సి కావాలి, ఇక్కడ డి కావాలి అంటే ఏంటి? సి ఎక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది, డి ఎక్కడ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అది. ఇలాగండి ఎలిమినేషన్ చేసుకోవాలండి. మనకి ఏమైనా ఒక 2 తెలిస్తే కరెక్ట్గా చాలండి, ఎందుకంటే ఎలిమినేషన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ 22వ ఆన్సర్ ఏమైందంటే ఏ అంటే ఒకటో ఆన్సర్ అండి ఆప్షన్. నెక్స్ట్ క్రింది ఇవ్వబడిన మౌర్యుల సైనిక వ్యవస్థకు సంబంధించి అని ఇచ్చారండి. అంటే సైనిక వ్యవస్థకు సంబంధించి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దామండి. మౌర్యులను చారసక్షులు అని పిలిచేవారండి. అత్యవసర సమయంలో నియమించే సైన్యంను మౌలా అని పిలిచేవారండి. నెక్స్ట్ భృత్విక అనగా వంశపరంగా నియమించే సైనికులని అన్నారండి ఇది. నెక్స్ట్ 4వది ఏమి ఇచ్చారంటే మౌర్యులు తమ యొక్క గూఢాచారులను తాగుబోతు పురుషులను మరియు తాగుబోతు స్త్రీలను నియమించుకున్నారు.
అని స్ట్రాబో పేర్కొన్నాడని ఇచ్చారండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మన కరెక్ట్ ఆన్సర్ ఏమైందంటే మౌర్యులను చారశక్తులను పిలిచేవారండి, అది కరెక్ట్. అలానే డి అండి. సో ఏడి అనేవి కరెక్ట్ ఆప్షన్స్ అండి. సో ఆప్షన్ 4 ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అండి. సో 24వ క్వశ్చన్ చూద్దామండి. క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారండి. క్రింది ప్రకటనలను పరిగణించండి ఇచ్చారండి. చివరి మౌర్య పాలకుడు బృహద్రథుడిని అతని సేనాని పుష్యమిత్ర శృంగ చేత హత్య చేయబడ్డాడు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. చివరి శృంగరాజు దేవభూతి సింహాసనాన్ని ఆక్రమించి అతని బ్రాహ్మణ మంత్రి వాసుదేవ కణవ చేత హత్య చేయబడ్డాడు, ఇది కరెక్టేనండి. సో కణవ వంశపు చివరి పాలకుడు ఆంధ్రులచే పదవి విచ్చుడయ్యాడు, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ సో కోడ్ను ఉపయోగించి సరైన దాన్ని ఎన్నుకోమన్నాడు కాబట్టి ఇవన్నీ కరెక్టేనండి. ఆర్య మంజుశ్రీ మూలకల్ప ప్రకారం బౌద్ధులను హింసించిన గుప్తరాజు ఎవరండి? సో ఆర్య మంజుశ్రీ మూలకల్ప అనేది మహాయానికి సంబంధించిందండి. సో బౌద్ధులు హింసించిన గుప్తరాజు ఎవరంటే సముద్రగుప్తుడు అండి, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 2వ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 26 చూద్దామండి. గుప్తుల వాస్తు శిల్పకళకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అన్నాడండి. గుప్తుల వాస్తు శిల్పకళకు సంబంధించి క్రింది వాటిలో సరికానిదని గుర్తించన్నాడు. సో సరికానిది అన్నాడు. సో 6వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యంలో బీదర్గావ్ ఆలయం గుర్తించబడిందని ఇచ్చారండి. నెక్స్ట్ గుప్తుల కాలంలో నగర మరియు ద్రవిడ కళలు అభివృద్ధి చెందాయని ఇచ్చారండి. సో 3వ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే గుప్తులు తమ దేవాలయాల నిర్మాణంకు మొదటి దశలో ఇటుకలు ఉపయోగించారని చెప్పి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలానే బీదర్గావ్ దేవాలయం ఒక కృష్ణాలయం అని ఇచ్చారండి. దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకు 3వదండి. సో గుప్తుల కాలంలో తమ దేవాలయాల నిర్మాణంకు మొదటి దశలో ఇటుకలు ఉపయోగించడం అనేది ఇక్కడ సరిగాని వాక్యం అండి. సో ఇక్కడ మనకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే 3 అండి. సో 26 3 ఒకసారి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఎవరి రచన ప్రపంచ సారసత్వంలోని మొదటి 100 గ్రంథాల్లో ఒకటిగాను గాథే అను ప్రసిద్ధ ఐరోపా రచయితపై ప్రభావం చూపిన రచనగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం అండి. సో ఇక్కడ 3 ఆప్షన్లు తప్పండి. కౌటిల్యుని అర్థశాస్త్రం, విశాఖదత్తుని ముద్ర రాక్షసం, శూద్రకుని మృత్యుకటిక, ఇది తప్పండి. సో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అండి. ఓకే, నెక్స్ట్ నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించి అని ఇచ్చారండి. సో నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించి ఎటువంటి వాక్యాలు ఇచ్చారో చూద్దాం. కుమారగుప్తుడి కాలంలో నిర్మించబడిందని ఇచ్చారండి. నలంద విశ్వవిద్యాలయం ప్రస్తుత బీహార్లో కలదని ఇచ్చారండి. ధర్మపాల, శీలభద్ర, ధర్మకీర్తి లాంటి పండితులు ఈ విశ్వవిద్యాలయంలో అధ్యక్షులుగా పనిచేశారని ఇచ్చారండి. సో ఈ 3 కరెక్టేనండి. సో 4వది ఏమి ఇచ్చారంటే హునుల దండయాత్ర వలన ఈ విశ్వవిద్యాలయం అందమైందండి, ఇది తప్పండి. సో సరైన వాటిని గుర్తించమన్నారు కాబట్టి 1, 2, 3 కరెక్ట్ అండి. సో 2వది దీనికి కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ సంధి విగ్రహక అని ఇచ్చారండి. సంధి విగ్రహక ఇటు పక్క బటాస్పతి, నెక్స్ట్ మహాపీఠాధిపతి కంచుకని ఇచ్చారండి. సో సంధి విగ్రహక అంటే అర్థం ఏంటంటే సంధి విగ్రహక అంటే యుద్ధ మంత్రి, విదేశాల వ్యవహారాల మంత్రి అంటే ఫస్ట్ బి అండి. సో బి ఎక్కడ ఉంది? 1లో 3లో ఉంది. నెక్స్ట్ కొంచుకి చూద్దామండి. కొంచుకి అంటే ఏంటంటే చక్రవర్తికి మంత్రిమండలికి వారధి అంటే బిఏ అంటే ఆప్షన్ మనకి ఏమైందండి 3 అండి. బీడీసీఏ అనేది మనకు ఆప్షను కరెక్ట్ అవుతుందండి. బీడీసీఏ అంటే ఏమవుద్ది? సంధి విగ్రహక అంటే ఏంటంటే యుద్ధ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి. బటాస్పతి అంటే ఏంటంటే డి అంటే ఏంటి? గజదళాధిపతి. మహాపీఠాధిపతి అంటే ఏంటంటే సి చూడండి గజాధిపతి. సో ఇక్కడ చూడండి కరెక్ట్గా ఏంటి? బీడీసీఏ కదండి. ఫస్ట్ బి సంధి విగ్రహక అంటే యుద్ధ మంత్రి, విదేశాల వ్యవహారాల మంత్రి. బటాస్పతి అంటే అశ్వదళాధిపతి. నెక్స్ట్ మహాపీఠాధిపతి అంటే గజదళాధిపతి. కొంచికి అంటే చక్రవర్తికి మంత్రిమండలికి వారదండి. సో ఆన్సర్ ఏమైందంటే 3. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే గుప్తుల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఇచ్చారండి. గుప్తుల ఆర్థిక వ్యవస్థ సంబంధించి ఏమి ఇచ్చారో చూద్దామండి. గుప్తుల కాలంలో వ్యాపారులపై విధించే పన్నుని బాగా అంటారు ఇచ్చారండి. గుప్తుల కాలంలో వర్తక సంఘాలైన శ్రేణులను నిగమాలని పిలిచారని ఇచ్చారండి. నెక్స్ట్ గుప్తుల కాలం నాటి వర్తకములకు సంబంధించి ముఖ్య ఆధార గ్రంథం ఏంటంటే ఎర్ర సముద్రంపై దినచర్య అంటే పెరిప్లియన్స్ ఆఫ్ పెరిత్రియన్స్ అంటే ఎర్ర సముద్రంపై దినచర్య. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే బీసీ కరెక్ట్ అండి. సో ఆప్షన్ 2 కరెక్ట్. గుప్తులు నిర్మించిన దేవాలయాలు ఈ శైలిలో ఉంటాయి. గుప్తులు నిర్మించిన దేవాలయాలు ఈ శైలిలో ఉంటాయంటే ఏ శైలిలో ఉంటాయండి? నగర. ఆన్సర్ ఏంటంటే నగర అంటే 31st 1 అండి. సో ఈ వ్యాసార, ద్రావిడ, ఇండో పర్షియన్ తప్పు. నెక్స్ట్ కనౌజ్ పాలకుడు హర్షవర్ధనుడు జీవిత చరిత్ర అయిన హర్షచరితాన్ని అతని ఆస్థాన కవి బాణభట్టు ఏ భాషలో రాశాడు అని ఇచ్చారండి.
సో ఇక్కడ ఆప్షన్ చూడండి, అరామిక్, సంస్కృతం, పాలి, ఖరోస్తి. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సంస్కృతం అండి. సో 33 చూద్దామండి. హర్షునికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని ఇచ్చాడండి. పాలనా విధానం, విద్యా సాంస్కృతిక రంగాల్లో హర్షుడు గుప్తులను అనుసరించాడు. ఐహోల్ శాస్త్రంలో హర్షుణ్ణి సకల లోకేతర పదేశ్వరునిగా గుర్తించడం జరిగింది. ఇతని కాలంలో తుల్యమేయ అనే నమ్మకం పని ఉండేది. నెక్స్ట్ డి ఏంటి ఇచ్చారంటే హర్షుడు రత్నావళి, నాగానందం అనే నాటకాలు ప్రాకృతంలో రాశాడు. సో దీనికి సంబంధించి సరికాని దాన్ని అన్నాడు కాబట్టి సో ఆప్షన్ 2 అండి దీనికి ఆన్సరు. నెక్స్ట్ హర్షవర్ధన రాజు ఏ ప్రదేశంలో భద్ర విహార్ అని పిలువబడే ఒక పెద్ద జ్ఞాన కేంద్రాన్ని స్థాపించాడు? సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దామండి. మధుర, కాశీ, కనౌజ్, హరిద్వార్. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకు కనౌజ్ అవుతుందండి. నెక్స్ట్ హర్షవర్ధన్ గూర్చి క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చారండి. సో హర్షవర్ధన్ కోసం ఏ వాక్యాలు ఇచ్చారో ఒకసారి చూద్దామండి. హర్షుడు దాదాపు ఉత్తర భారతదేశం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని శాంతి ప్రశాంతతను తీసుకొచ్చాడు. ఓకే. గుప్త కాలంలో మొదలైన వర్తక వాణిజ్యాలు గుప్తానంతర కాలాల్లో మరింత క్షీణించాయి. సో ఈ కోడ్ను ఉపయోగించి సరైన దాన్ని ఎన్నుకోమన్నాడండి. సో ఏ, బి రెండు సరైనవి, బి ఏకి సరైన వివరణ ఇచ్చాడండి. సో ఏ, బి రెండు సరైనవి, బి ఏకి సరైన వివరణ కాదు, ఏ సరైనది, బి తప్పు, ఏ తప్పు, బి సరైనది. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ, బి రెండు సరైనవి, బి ఏకి సరైన వివరణ కాదు. ఓకే, రెండో ఆప్షన్ కరెక్ట్. హర్షవర్ధనుడికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అని ఇచ్చారండి. సో ఏంటి ఇచ్చారు హర్షవర్ధన్ చూడండి. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో పుష్యభూత వంశం లేదా వర్ధన రాజవంశ స్థాపకుడు. ఓకే. హర్షవర్ధనుడి కాలంలో చైనా యాత్రికుడు ఉయన్స్తకి భారతదేశాన్ని సందర్శించాడు. ఓకే. నెక్స్ట్ పట్టాభిషేకం తర్వాత హర్షవర్ధనుడు తన రాజ్యాన్ని సమైక్యం చేసి తన రాజధాని కనౌజ్కి మార్చాడు. ఓకే. నెక్స్ట్ కోడ్ను ఉపయోగించి సరైన దాన్ని ఎన్నుకోమన్నాడు కాబట్టి దీనికి సంబంధించి సరైనది ఏంటంటే బి ఆన్సర్ అండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి. ఓకేనండి. సో నెక్స్ట్ హర్షుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రాంతం ఏంటి అని అడిగారండి. సో దీనికి సంబంధించి ప్రయోగ, ఉజ్జయిని, కాశీ, కనౌజ్ ఇచ్చారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రయోగ అండి. నెక్స్ట్ తక్కువలం యుద్ధం ఏ రాజ్యాల మధ్య జరిగిందని ఇచ్చారండి. తక్కువలం యుద్ధం ఎవరెవరు జరిగిందంటే చోళులు మరియు రాష్ట్రకూట్ల మధ్య జరిగిందండి. సో నెక్స్ట్ 39 చూద్దాం. క్రింద వ్యాఖ్యలను పరిగణించండి ఇచ్చారండి. చోళుల కాలంలో రాజు యొక్క అంగరక్షకులను వలైక్యారస్ అనేవారండి. అలానే వలంగై మరియు ఎడంగై అనేవి ప్రధాన సైనిక విభాగాలు ఉండేవి. నెక్స్ట్ నట్టుపడే అనగా తాత్కాలిక సైన్యం అని ఇచ్చారండి. నెక్స్ట్ చేతి వృత్తుల వారిని చోళుల కాలంలో కదైసియర్ ఏంటండి, చోళుల కాలంలో ఏమని పిలిచేవారండి, కదైసియర్ అనేవారు అని ఇక్కడ ఇచ్చారండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏసీ అండి. చూడండి, ఏసీ అంటే చోళుల కాలంలో రాజు యొక్క అంగరక్షకులను వలైక్యారస్ అనేవారండి. నెక్స్ట్ నట్టుపడై అనగా తాత్కాలిక సమయం అండి. ఏసీ అనేది ఇక్కడ సరైనదండి. చోళుల కాలంలో పల్లి చంద అనగా ఏంటండి అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూద్దామండి. హిందూ దేవాలయాలకు ఇచ్చే భూములు, బ్రాహ్మణులకు దానంగా ఇచ్చే భూములు, జైన బౌద్ధ ఆలయాలకు విరాళంగా ఇచ్చే భూములు, గ్రామానికి కేటాయించబడ్డ పచ్చిక బయల్లో ఉన్న భూములు. సో దీనికి సంబంధించి పల్లి చంద అనగా ఏంటంటే జైన బౌద్ధ ఆలయానికి విరాళంగా ఇచ్చే భూములు. ఓకే. నెక్స్ట్ చోళ ఆలయాల నిర్మాణంలో కనిపించే వాస్తు శిల్పకళని అడిగారండి. సో చోళ ఆలయాల నిర్మాణంలో కనిపించే వాస్తు శిల్పకళ ఏంటంటే సో చూద్దాం ఒకసారి. లక్షణాలు అడిగారు. ఓకే. బహుళ అంతస్తుల గోపురాలు, బహుళ అంతస్తుల విమానాలు, మంటపాలు, పైవన్నీ. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పైవన్నీ అండి. నెక్స్ట్ 42 చూద్దామండి. చోళుల కాలంలో పరిపాలన విభాగాలను ఆరోహణ క్రమంలో గుర్తింపమని అడిగారండి. సో చూద్దామండి. నాడు, వలనాడు, మండలం మరియు కుర్రం, మండలం, నాడు, వలనాడు మరియు కుర్రం, కుర్రం, నాడు, వలనాడు మరియు మండలం, కుర్రం, మండలం, వలనాడు మరియు నాడు. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3 అండి. నెక్స్ట్ 2 ప్రకటనలు ఇచ్చారండి. 2 ప్రకటనలు చూద్దాం. 2 ప్రకటన కారణం ఇచ్చారండి. ఎస్ఎస్ రీజన్ ఇచ్చారు. తిరుకొడతరై కళాశాలను రాజేంద్ర చోళ నిర్మించాడు. దానికి రీజన్ ఏంటి ఇచ్చారంటే ఈ కళాశాలలో వాగ్భటుడు రాసిన గణితసార సంగ్రహాన్ని బోధించేవారని ఇచ్చారండి. సో దీనికి సంబంధించినటువంటి ఒకసారి ఆప్షన్స్ చూసినట్లయితే ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఏకి ఆర్ సరైన వివరణ అని ఇచ్చారు.
ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఏ సరైనది, ఆర్ తప్పు. ఏ తప్పు, ఆర్ సరైనది. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. సో నెక్స్ట్, క్రింది వాన్లో సరికానిది గుర్తించండి. సరికానిది ఏదని అడిగారండి. సో లక్బక్ష్ ఏంటంటే కుతుబుద్దీన్ ఐబక్. సికిందర్ ఈ సహని అల్లావుద్దీన్ ఖిల్జీ. సృష్టి వైపరీత్యం ఏంటి ఇచ్చారండి? సృష్టి వైపరీత్యం మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇచ్చారు. అలానే జల్హి ఇల్లాహి దేని ఇచ్చారంటే ఫిరోజ్ షా తుగ్లక్ ఇచ్చారండి. సో వీటి బిరుదులండి. సో జల్హి ఇల్లాహి అనేది ఏంటంటే ఇది తప్పండి, ఇది ఫిరోజ్ షా తుగ్లక్ కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ 4 దీని కరెక్ట్ ఆన్సర్ అండి. సో 45 చూద్దామండి. క్రింది కట్టడాలను వారు నిర్మించిన కాలం బట్టి వరుస క్రమంలో అమర్చండి అని ఇచ్చారండి. సో చూద్దామండి. అలై దర్వాజా, బారా గుబాబ్ మసీదు, కుతుబ్ మినారు, తుగ్లకాబాద్. ఫస్ట్ మనకు కనిపించేది ఏంటండి? కుతుబ్ మినార్ కనిపిస్తుంది. సి ఎక్కడ ఉంది? సి 2లో ఉంది, 4లో ఉంది. మరి తర్వాత ఏముంది? అలై దర్వాజా సిఏ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. నెక్స్ట్ అలై దర్వాజా తర్వాత తుగ్లకాబాద్ అండి. తుగ్లకాబాద్ ఎక్కడ ఉంది? 2 దగ్గర ఉంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వస్తున్నట్టేనండి, CADB. ఓకేనా? సో నెక్స్ట్, అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా సంస్కరణలో భాగం కానిది అని అడిగారండి. సో చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా సంస్కరణలో భాగం కానిది అని అడిగారు. సో చూడండి, శాశ్వత సిద్ధ సైన్యాన్ని నిర్వహించాడు. రైట్. సర్ర అదిల్ అనే ప్రత్యేక మార్కెట్లో ఏర్పాటు చేశాడు. ఓకే. సైన్యంలో థాగ్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇది రైట్. సో ఇక్కడ 4 ఆప్షన్ చూడండి. మీర్ ఈ సమన్ అనే కొత్త రెవెన్యూ శాఖను ఏర్పాటు చేశాడు. సో దీనికి సంబంధించినటువంటి కానిది ఏంటంటే 4th అండి. సో ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూద్దామండి. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి అని ఇచ్చారండి. సో ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దామండి. అల్లావుద్దీన్ ఖిల్జీ రాజకీయాల నుండి మతాన్ని వేరు చేశాడని ఇచ్చారండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ సతీ ఆచారం నిషేధించడం ఇచ్చారండి. సికిందర్ లోడి హిందువులపై తీర్థయాత్రల పన్ను విధించడించారండి. బాల్బన్ రాజరికం బంధుత్వం ఎరగదని ప్రకటించాడు అని ఇచ్చారండి. సో క్రింది వాటికి సంబంధించి సరైనదాన్ని ఎన్నుకోమన్నాడండి. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. ABCD అని ఇచ్చారండి. తర్వాత ABC ఇచ్చారండి. తర్వాత ABD ఇచ్చారండి. BC మాత్రం ఒకసారి చూద్దామండి ఆప్షన్స్. సో ఏ అనేది ఏంటి? రైట్. అల్లావుద్దీన్ ఖిల్జీ రాజకీయాలండి మతాన్ని వేశారు. రైట్. B, మహమ్మద్ బిన్ తుగ్లక్ సతీ ఆచారాన్ని నిషేధించాడు. రైట్. నెక్స్ట్ C చూద్దామండి. సికిందర్ లోడి హిందువులపై తీర్థయాత్రపైన విధించాడు. రైట్ ఆన్సర్. సో ఏమంటే ఇక్కడ ABC కరెక్ట్ ఆన్సర్ అండి. ABC అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, జతపరచమని ఇచ్చారండి. తారిఖీ ఫిరోజ్ షాహీ అందరికీ గుర్తుందండి. తారిఖీ ఫిరోజ్ షాహీ అంటే ఎవరు? మినవరాజ్ సిరాజ్. డి ఎక్కడుందో చూడండి. సారీ తబ్కితీ నాసిర్ ఎవరంటే సిరాజ్ అండి. సో రెండోది మనకు డి అండి. రెండోది మనకి డి. సో ఏమంటే తబ్కితీ నాసిర్ ఎవరంటే మినవరాజ్ సిరాజ్. డి ఎక్కడ చూడండి. సో డి అనేది ఒకదానిలో ఉంది కాబట్టి ఈ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా పెట్టవచ్చు. ఒకసారి చెప్తా వినండి. తారిఖీ ఫిరోజ్ షాహీ ఏ అంటే ఏంటి? బరానీ. తబ్కితీ నాసిర్ అంటే మినవరాజ్ సిరాజ్. డి రైట్. ఫతుహల్ ఉల్ సలాటిన్ అంటే ఏంటిది? ఇసామి. తారిఖీ ముబారక్ షాహీ ఎవరంటే ఎవరు? సర్హిందీ. ఓకే. ఆప్షన్ ఏంటంటే 1. 49 చూద్దామండి. ఫిరోజ్ షా తుగ్లక్ వ్యవసాయంను అభివృద్ధిలోకి తీసుకొని రావడానికి చేపట్టిన కార్యక్రమాలలో సరికాని వాక్యంను గుర్తించండి అని ఇచ్చారండి. సో చూద్దామండి. నీటి పారుదల కాలువను నిర్మించాడు మరియు పాత వాటిని పునరుద్ధరించాడు. రెండోది, వేస్ట్ ల్యాండ్స్కి పునరుద్ధరణ చర్యలు చేపట్టాడు. గోధుమ, చెరుకు వంటి పంటలు పండించమని సలహా ఇచ్చాడు. ఇతను నిర్మించిన నీటిపారుదల సౌకర్యాల వలన అనేక వ్యవసాయ కాలనీలు ఏర్పడినాయి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3 అండి. గోధుమ, చెరుకు వంటి పంటలను పండించమని సలహా ఇచ్చాడండి. సో నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో దివానీ హరీజ్ అనగా ఏంటంటే మనకు ఆప్షన్ చూడండి. ఇది ఒక సైనిక విభాగం, మతపరమైన విభాగం, సమాచార విభాగం, ఆర్థిక విభాగం అని ఇచ్చారండి. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది ఒక సైనిక విభాగం అండి. ఏంటండి? ఇది ఒక సైనిక విభాగము. ఓకేనండి. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ కూడా అలా చూసేద్దామండి. ఇండియన్ సొసైటీ చూద్దాం. కర్ణాటకలోని రాంపూర్ గ్రామాన్ని పరిశోధన చేసి ఆధిపత్య కులం అనే భావనని ప్రవేశపెట్టిన సమాజ శాస్త్రవేత్తని అడిగారండి. సో ఇదేనండి డామినెంట్ క్యాస్ట్. దీనికి సంబంధించి భావన ప్రవేశపెట్టింది ఎవరంటే మన ఆప్షన్లో ఒకసారి చూసుకున్నట్లయితే AR దేశాయ్, GS గరియే, MS శ్రీనివాస్,
సి దుబే. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎంఎన్ శ్రీనివాస్ అండి. నెక్స్ట్, భారతదేశంలో కుల వ్యవస్థ క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది అని అడిగారండి. సో దీనికి సంబంధించి ఆప్షన్స్ చూద్దామండి. వివక్ష, సోపాన క్రమం, వైవిధ్యం, పక్షపాతం ఇచ్చారండి. ఏంటండి? వివక్ష, సోపాన క్రమం, వైవిధ్యం, పక్షపాతం ఇచ్చారండి. సో దీనికి సంబంధించి సరైన వాటిని ఎన్నుకోమన్నాడండి. సో సరైన వాటిని ఎన్నుకుంటాం, చూద్దాం అండి. సో ఏ వివక్ష రైట్ ఆన్సర్ అండి. సో బి మనకు సోపాన క్రమం రైట్ ఆన్సర్ అండి. సో డి పక్షపాతం కూడా రైట్ ఆన్సర్ అండి. సో ఏబిడి ఆన్సర్ 4th అవుద్దండి మనకు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్, క్రింది వాటిలో కులాల మధ్య నిర్మాణాత్మక దూరాన్ని నిర్వహించడానికి తోడ్పడేది ఏది అని అడిగారండి. సో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ చూద్దామండి. స్వచ్ఛత, మాలిన్యం, రాజకీయ అధికారం, భూ యాజమాన్యం, ఆర్థిక హోదా. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్వచ్ఛత, మాలిన్యం అండి. నెక్స్ట్, జతపరచనం ఇచ్చారండి. సో జతపరచనం చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే వాడి యొక్క కులం ఇచ్చారు, ఇక్కడ ఏ కులానికి చెందిన వారు ఇచ్చారండి. సో నాయి బ్రాహ్మణ చూడండి, నాయి బ్రాహ్మణ ఇచ్చారండి. సో నాయి బ్రాహ్మణకు సంబంధించి ఏమైతే ఒకసారి చూడండి, డి సేవా కులం అండి. నెక్స్ట్, గౌడ అంటే దేని వస్తుందండి, ఉత్పత్తి కులం అండి. మరి వీరముష్టి అంటే మనకు అశ్రద్ధ కులం వస్తుందండి. నెక్స్ట్, రెడ్డి అంటే ఏమొస్తుందండి, రెడ్డి అంటే ఇక్కడ దీంట్లోనే ప్రాబల్య కులం వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే డీసీబీఏ అంటే రెండో ఆన్సర్ అండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వ్యాఖ్యానం కానిది ఏది? క్రింది వాటిలో సరైన వ్యాఖ్యానం కానిది అని అడిగాడండి. కుల వ్యవస్థ సంకుచిత వ్యవస్థ. కుల వ్యవస్థకు యాజమాన్య వ్యవస్థకు అవినాభావ సంబంధం ఉంటుంది. కుల వ్యవస్థలో విషమస్తరీయ గతిశీలత సాధ్యమవుతుంది. నెక్స్ట్, కుల వ్యవస్థ అనేది అంతర్వివాహ సమూహం అని ఇచ్చారండి. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3 అండి. కుల వ్యవస్థలో విషమస్తరీయ గతిశీలత సాధ్యమవుతుందని ఇచ్చారు. దీనికి సంబంధించిన సరైన వ్యాఖ్యానం కానిది ఏంటంటే 3 అండి. నెక్స్ట్, బహుభర్తత్వాన్ని నరవర్గ శాస్త్రపు కుతూహలత అన్నది ఎవరు అని అడిగారండి. సో మంచి క్వశ్చన్ ఇది. బహుభర్తత్వాన్ని నరవర్గ శాస్త్రపు కుతూహలత అన్నది ఎవరంటే ఆప్షన్ చూద్దాం. టేలర్, మలినోస్కీ, బౌర్గిజ్ఞాన్, ముర్దక్ అండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే ముర్దక్ అండి. సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. గోండులు, ముండాలు మరియు ఎబల్స్నకు సంబంధించి అడిగారండి. గోండులు, ముండాలు మరియు ఎబల్స్నకు సంబంధించి అడిగారండి. సో దీనికి సంబంధించి ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దామండి. భగిని బహుభార్యత్వం, అభగిని బహుభార్యత్వం, సోదర బహుభార్యత్వం, అసోదర బహుభార్యత్వం. సరిపోయే వివాహ రూపాన్ని గుర్తించండి అడిగారండి. సో గోండులకి, ముండాలకు, ఎబల్స్కి సంబంధించి సరిపోయే వివాహం రూపాన్ని గుర్తించమని అడిగారండి. సో దీనికి సంబంధించి ఏమైందంటే కేవలం మనకు ఒకటి అయిద్దండి, భగిని బహుభార్యత్వం అవుద్ది. సో నెక్స్ట్ ఆన్సర్ 4. 58 చూద్దాం. ఏ అనే వ్యక్తి యొక్క భార్య చనిపోయినందువల్ల అతడు చనిపోయిన భార్య యొక్క అవివాహిత సోదరుని వివాహం చేసుకున్నాడు. అయినా ఈ యొక్క సందర్భంకు సరిపడే ఐచ్ఛికాలను గుర్తించండి. ఆప్షన్స్ గుర్తించమని చెప్పారండి. సో కింద ఏమి ఇచ్చారంటే ఇది బహు వివాహానికి సంబంధించింది, ఇది ఏక వివాహానికి సంబంధించింది, ఇది దంపతి వివాహానికి సంబంధించింది, ఇది భగిని న్యాయానికి ఉదాహరణ ఇచ్చారండి. సో దీనికి అంటే ఇది సరోరేట్నికి ఉదాహరణ ఇచ్చారండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు బీడీఈ ఇచ్చారు, సిడిఏ ఇచ్చారు, డిఏఈ ఇచ్చారండి. సో దీనికి సంబంధించి మనకి బి ఒకటి కరెక్ట్, డి ఒకటి కరెక్ట్, నెక్స్ట్ ఈ ఒకటి కరెక్ట్ అండి. సో బీడీఈ అనేది కరెక్ట్ అండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు ఒకటి ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ పట్టిక ఇచ్చారండి. పట్టిక తోడాలు, బోటీలు, గారెలు తెగ ఇచ్చారు, వాడి యొక్క వివాహాలు ఇచ్చారు, ఒక వంశానుక్రమం ఇచ్చారు, నివాసం ఇచ్చారండి. సో తోడాలు బృంద వివాహం ఇచ్చారండి, మాతృవంశీ కుటుంబం ఇచ్చారు, పత్ని స్థాన కుటుంబం ఇచ్చారండి. బోటీలు బృంద వివాహం ఇచ్చారండి, మాతృవంశీక పత్ని స్థానక కుటుంబం ఇచ్చారు. గారోలు బహుభార్యత్వం ఇచ్చారండి, ఉభయవంశీక ఇచ్చారు, పత్ని స్థాన కుటుంబం ఇచ్చారండి. సో దీనికి సంబంధించి సరైన అంశాలు గుర్తించమన్నారండి. సరైన అంశాలను గుర్తించమన్నారు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే ఒకటే సరైనదండి. సో ఆన్సర్ మనకు 3 అవుతుందండి. ఆన్సర్ మనకు 3 అవుతుంది. సో నెక్స్ట్ జతపరచమన్నాడు. వైవాహిక మహిళా ఆస్తి చట్టం ఎప్పుడండి? ఇప్పుడు చూడండి, వైవాహిక మహిళా ఆస్తి చట్టం ఎప్పుడండి? మనకు 1874 సి అన్ని దగ్గర సి ఉంది, ఓకే. నెక్స్ట్ కుటుంబ న్యాయస్థానాల చట్టం చెప్పడం ఎప్పుడండి? 1984. ఎక్కడ ఉంది అంటే 1, 2 ఆప్షన్లు ప్యూరిఫై అయిపోయాయండి. 1, 2 ఆప్షన్లు ప్యూరిఫై అయిపోయాయి. మనకు ఇంకోటి ఏమి ఇచ్చారండి? సరియా చట్టం అండి. ఏంటండి? సరియా చట్టం ఎప్పుడండి? సరియా చట్టము
సరే చట్టం ఎప్పుడండి? 1937. మరి ఆనంద విహార్ చట్టం ఎప్పుడండి? ఆనంద విహార్ చట్టం 1909. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు 2 అండి. సో CABE అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనగా ఇచ్చారండి. సో షెడ్యూల్డ్ తెగల జాబితా నుండి తొలగించిన వారిని. 2 బ్రిటిష్ వారి కాలంలో నేర తెగలుగా గుర్తింపబడి ప్రస్తుతం ఆ యొక్క నేర తెగలు అనబడే గుర్తింపు రద్దు కాబడిన వారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తించబడిన గిరిజనులు బ్రిటిష్ వారి చేత గిరిజనులుగా గుర్తింపబడి ప్రస్తుతం గిరిజన హోదా కోల్పోయిన వారిని ఇచ్చారండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనగా ఏంటంటే బ్రిటిష్ వారి కాలంలో నేర తెగలుగా గుర్తించబడి ప్రస్తుతం ఆ యొక్క నేర తెగలు అనబడే గుర్తింపు రద్దు కాబడిన వారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 62 చూద్దామండి. ఈ క్రింది వానిలో గిరిజన సముదాయం యొక్క లక్షణం కానిది ఏంటని ఇచ్చారండి. సో ఏమి ఇచ్చారు చూద్దామండి. పృథకరణ, సాంప్రదాయ నాయకత్వం, కులరూప స్థిరీకరణ, బలమైన బంధుత్వాలు, స్వయం సిద్ధ ఆర్థిక వ్యవస్థ, కోడ్ను ఉపయోగించి ఎన్నుకోమన్నారండి. అంటే లక్షణం కానిది కోడ్ను ఉపయోగించి ఎన్నుకోమన్నాడు. దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒక C మాత్రమేనండి, కులరూప స్థిరీకరణ. నెక్స్ట్ చూద్దాం. అతిథులను వారి శరీరంపై ఉమ్ము వేసి స్వాగతించే ఆచారం ఎవరిదని అడిగారండి. సో దీనికి సంబంధించి 4 గిరిజనులు తగిలిచ్చారండి. గోండులు, ఓంజోస్, మాసాయి, సెడ్యుక్వెన్స్ని ఇచ్చారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మాసాయి. 64 చూద్దాం. క్రింది వ్యాఖ్యలుగా పరిగణించడానికి ఇచ్చారండి. సో ఏమి ఇచ్చారు చూద్దామండి. గిరిజనులు అనే పదానికి విశేష ప్రాచుర్యం కల్పించిన వారు మహాత్మా గాంధీ. షెడ్యూల్డ్ ట్రైబ్ అనే పదానికి మొదటిసారి సైమన్ కమిషన్ ఉపయోగించింది. స్థిర నివాసం లేకుండా సంచరించే వారిని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని అంటారు. స్థిర నివాసం లేకుండా సంచరించే వారిని నోటిఫైడ్ ట్రైబ్స్ అని అంటారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 365 సబ్ క్లాస్ 25 అనేది గిరిజన తెగలు నిర్వహించింది. ఏంటి ఇచ్చారంటే 5వ షెడ్యూల్ గిరిజన స్వయం ప్రతిపత్తి కలిగిన గిరిజన జిల్లాలను ఏర్పాటు చేయడం గురించి ప్రస్తావించింది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అడిగారండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే A కరెక్ట్ అండి, అలానే B కరెక్ట్ అండి, అలానే D కరెక్ట్ అండి. సో ABD కరెక్ట్. చూద్దాం ఎక్కడ ఉంది. సో ఆన్సర్ అనేది 3 అండి. నెక్స్ట్ క్రింది అంశాలను జతపరచండి ఇచ్చారండి. సో ఈ తెగలు అనేది ఏ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఇచ్చారండి. హూలు, సొగాలీలు, బోటీలు, మీనాలు, లెప్చాలు. సో హూలు ఎవరికి సంబంధించిన వారండి. హూలు అంటే మనకు D అంటే బీహార్ అండి, D అనే దగ్గరలో ఉందండి. మరి సొగాలీలు ఎక్కడికి సంబంధించిన వారంటే రాయలసీమ, మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ అండి. ఎక్కడ నుంచి DE అన్ని దగ్గరలో 3 దగ్గరలో ఉందండి. బోటీలు చూడండి. బోటీలు ఎక్కడ? బోటీలు అనేవారు లడక్ అంటే లడక్ చూడండి. లడక్ అంటే మనకు అక్కడ ఎలిమినేట్ అయిపోయిందండి. సో ఆప్షన్ 3 తీసుకోండి. సో ఇక్కడ 65 ఆన్సర్ 3 అండి. నెక్స్ట్ కుటుంబానికి అంతగా ప్రాముఖ్యం కాని లక్షణం అడిగారండి. సో సహభోగిని సంబంధాలు, ఉమ్మడి నివాసం, వివాహ రూపం, వివాహాంతర నివాసం. సో కుటుంబానికి అంతగా ప్రాముఖ్యం లేని లక్షణం ఏంటంటే ఇక్కడ ఉమ్మడి నివాసం అండి. నెక్స్ట్ క్రింది వ్యాఖ్యలను గమనించండి ఇచ్చారండి. నీలగిరి తోడాలు యందు సందర్శన భర్తలు అనబడే ఆచారం ఒకప్పుడు ఉండేది. నెక్స్ట్ కేరళ నాయర్ల యందు ఒకప్పుడు సందర్శన భర్తలు అనబడే ఆచారం ఉండేది. నెక్స్ట్ నాయర్ల యొక్క పితృస్వామి కుటుంబాన్ని తారావాడ్ అని పిలిచేవారు. నెక్స్ట్ నమ్మూదిరి యొక్క మోతస్వామి కుటుంబాన్ని ఎల్లామని పిలిచేవారని ఇచ్చారండి. సో దీనికి సంబంధించి సరైన దాన్ని గుర్తించమన్నారండి. దీనికి సంబంధించి సరైన దాన్ని ఏంటంటే A మాత్రమే సరైనదండి. నెక్స్ట్ ఒక వ్యక్తి జీవితంలో అన్ని రకాల మతం తదితర అంశాల్లో సంఘటనలకు మేనమామ కీలకమైతే ఆ ఆచారం పేరంటే అడిగారండి. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దామండి. సంకేత సంబోధన, మోతల అధికారం, కుహానా ప్రసూతి, మేనమామ మేనల్లుడు బంధవ్యం. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సో మేనమామ కీలకమన్నాడు కాబట్టి మోతల అధికారం అండి. నెక్స్ట్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించడం ఇచ్చారండి. ప్రాథమిక కుటుంబాల యందు కుటుంబ సభ్యులకు సృజనాత్మక అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఉమ్మడి కుటుంబాల యందు కుటుంబ సభ్యులకు సృజనాత్మక అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రాథమిక కుటుంబాల యందు కుటుంబం సభ్యులకు అధిక గతిశీలతకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి కుటుంబాల యందు విడాకుల రేటు అధికంగా ఉండే అవకాశం ఉంటుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ A మాత్రమే కరెక్ట్ అండి. సో ఏమి ఇచ్చారు ఇక్కడ చూద్దాం. సో ఏమి ఇచ్చారు ఇక్కడ సరైన వాటిని గుర్తించమన్నారు. సో A మాత్రమే కరెక్ట్. సో నెక్స్ట్ జతపరచమన్నారండి. సో ఏ కుటుంబాలు ఏ తెగలకు సంబంధించి గుర్తించమన్నాడండి. మాతృవంశీ కుటుంబాలు ఇటు పక్క ఇచ్చారు. నూతన స్థానిక కుటుంబాలు ఇచ్చారు. మోతల స్థానిక కుటుంబాలు ఇచ్చారు. ద్వంద్వ కుటుంబాలు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ గట్టిగా అడుగుతాడండి, అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏ మాత్రమే కాదు. సో ఇక్కడ మనకి ఏ మాత్రమే కరెక్ట్ అని ఇచ్చాం కదండి. ఇక్కడ
బి మాత్రమే కరెక్ట్ అని ఇచ్చాము, ఏబీలు మాత్రమే ఇచ్చాము, ఏబిసిడీలు మాత్రమే ఇక్కడ మనం ఇచ్చాం కదండి. సో దీనికి ఒకసారి చూద్దాం. ఏంటంటే ప్రాథమిక కుటుంబాలు యందు సభ్యులకు సృజనాత్మక అధికంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి దీనిలో 2 వ్యాఖ్యలు సరైనవి అండి, 2 వ్యాఖ్యలు సరైనవి. ఓకేనండి, ఇందులో 2 వ్యాఖ్యలు సరైనవి, 2 వ్యాఖ్యలు సరైనవి అనమాట. ఓకేనా. నెక్స్ట్ 2 వ్యాఖ్యలు ఏంటంటే ఏబీలు అండి, ఏబీలు సరైనవి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ క్రింది అంశాలను జతపరచమని ఇచ్చారండి. మాతృవంశీ కుటుంబాలు, నూతన స్థానిక కుటుంబాలు, మాతృ స్థానిక కుటుంబాలు, ద్వంద్వ స్థానిక కుటుంబాలు ఇచ్చారండి. సో మాతృవంశీ కుటుంబాలు ఏమైతే అంటే లడక్ బోటీలు అండి, లడికి కాదు లడాఖీ బోటీలు. ఓకే, లడాఖీ బోటీలు. నూతన స్థానిక కుటుంబాలు ఏమొస్తాయంటే మనకి ఇక్కడ మనకు పారిశ్రామిక సమాజాలు వస్తాయండి. నెక్స్ట్ మాతృస్థానిక కుటుంబాలు ఏమొస్తాయంటే హైదాలు వస్తారండి. నెక్స్ట్ ద్వంద్వస్థానిక కుటుంబాలు ఏమొస్తాయంటే అపనీయ తెగలు వస్తాయండి. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒకటండి, డిసిబిఏ కరెక్ట్ ఆన్సర్. 10 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్నప్పుడు యజమానిపై ఇచ్చే ఫిర్యాదును ఏది పరిష్కరిస్తుందంటే ఎల్సిసి అనేది పరిష్కరిస్తుందండి, డైరెక్ట్ బిట్ ఇది. నెక్స్ట్ క్రింది వాటిని జతపరిచమని ఇచ్చారండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడండి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండి. మరి బాలికా సంరక్షణ దినోత్సవం ఎప్పుడంటే జనవరి 24వ తేదీ అండి. మనకు ఇక్కడ ఏ ఆప్షన్ అండి? సో ఇది చాలాసార్లు అడిగాడు ఈ బిట్టు. నెక్స్ట్ మహిళా హింస వ్యతిరేక దినోత్సవం అడిగారండి. సో మహిళా హింస వ్యతిరేక దినోత్సవం ఎప్పుడంటే మనకు నవంబర్ 25 అండి. గ్రామీణ మహిళా దినోత్సవం ఎప్పుడంటే మనకు అక్టోబర్ 15 అండి. సో ఆప్షన్లు చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ సి, రెండోది ఏ, మూడోది బి, నాలుగోది ఈ. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ చూద్దాం. స్త్రీ అభ్యుదయంలో కృషి చేస్తూ ఆయా సంస్థలను నిర్వర్తించిన విధులు గమనించండి ఇచ్చారండి. సో సరోజని నళిని దత్ స్త్రీలకి చేతికలలో తరగతులు నిర్వహించారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా శ్రామిక సంఘటన గలదు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నవనిర్మాణ ఉద్యమం 1974లో జరిగింది అని ఇచ్చారండి. నెక్స్ట్ బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా తృప్తి దేశాయ్ కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సరైన సమాధానం ఎన్నుకోమన్నాడండి. సో సరైన సమాధానం ఏంటంటే ఇక్కడ ఏ అనేది సరైనదండి, బి అనేది సరైనదండి, సి అనేది సరైనది, ఏబిసి సరైనది. సో ఆప్షన్ 3 అనేది సరైనది. చారిత్రక విశాఖ కేసులో విశాఖ అనేది అంటే ఏంటంటే చాలామందికి కేసు చదువుతారండి విశాఖ బనవాలి కేసు అని చెప్పి. సో దీనికి సంబంధించి ఏంటి చూడడం. ప్రాంతం పేరు, బాధితుల పేరు, ఎన్జిఓ పేరు, కర్మాగారం పేరు. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎన్జిఓ పేరు అండి. ఇది విశాఖ అనేది ఏంటంటే ఎన్జిఓ పేరు అండి. విశాఖ అనేది ఏంటంటే ఎన్జిఓ పేరు. నెక్స్ట్ ప్రపంచ లింగ వ్యత్యాస రిపోర్ట్ 2023 ప్రకారంగా కింది అంశాలను పరిగణించని ఇచ్చారండి. సో ఈ నివేదిక ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేస్తుంది. ఈ నివేదికలో స్కోర్ 1 నుండి 100 వరకు ఉంటుంది. ఈ నివేదికలో మొదటి స్థానంలో ఐస్లాండ్ కలదు. ఈ నివేదికలో చివరి స్థానం ఛాద్ కలదు. ఈ నివేదికలో భారతదేశం 127వ స్థానం కలదు. కోడ్ను ఉపయోగించి సరైన సమాధానం ఎన్నుకోమన్నాడండి. సో చూద్దామండి. ఫస్ట్ ఈ నివేదిక ప్రపంచ ఆర్థిక నివేదిక విడుదల చేస్తుంది, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఈ స్కోర్ అనేది 0 to 1 మధ్యలో ఉంటుందండి, తప్పు ఇది. నెక్స్ట్ బి ఎక్కడెక్కడ ఉందో తీసేయండి, 1, 4 తీసేయండి. ఇక్కడ ఏడిఈలో ఉందండి. సో చూద్దాం. నెక్స్ట్ ఈ నివేదిక మొదటి స్థానం ఐస్లాండ్ లేదండి. ఈ చివరి స్థానంలో చాలా తప్పండి. సో ఇక్కడ భారతదేశం 120వ స్థానంలో ఉంది. సో ఇక్కడ మనకు ఏసీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ 3. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఒక వ్యక్తికి గరిష్టంగా ఎంతమంది ప్రాథమిక బంధువులు ఉంటారండి? డైరెక్ట్ క్వశ్చన్ అండి. వ్యక్తికి ప్రాథమిక బంధువులు ఎంతమంది ఉంటారండి? 7 అండి. ఓకే. నెక్స్ట్ ఈ క్రింది వానిలో భర్త భార్యల మధ్య మాత్రమే కనబడే బంధుత్వ ఆచరణకు సంబంధించి ఏంటంటే చూడండి. పరిహాస సంబంధం ఉంటుందా, సాంకేతిక బోధన ఉంటుందా, కుహన ప్రసూతి ఉంటుందా, మనన ఉంటుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి మరియు సి అండి. బి మరియు సి ఏంటండి? సాంకేతిక బోధన, కుహన ప్రసూతి ఉంటుందండి. ఆన్సర్ 3. నెక్స్ట్ విరాట్ యొక్క భార్య అనుష్క యొక్క తండ్రి కపిల్ యొక్క సోదరుడు సునీల్ అయిన విరాట్కు సునీల్ ఏ రకమైన బంధువు అవుతాడు? కోడ్ను ఉపయోగించి ఏమి ఇచ్చారు? కోడ్లు ప్రాథమిక బంధువు, ద్వితీయ బంధువు, తృతీయ బంధువు, వైవాహిక బంధువు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు తృతీయ బంధువు, వైవాహిక బంధువు అండి. సో దానికి ఆన్సర్ ఏంటంటే సిడీలు అండి. సిడీలు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బంధుత్వ ఆచారాలలో ప్రవర్తన విలువలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించని ఇచ్చారండి. గోండెల్లో మితిమీరిన పరిహాస సంబంధాలు ఆస్తి నష్టాలకు కూడా దారితీస్తాయి. సంతానాలు తగ్గేందు భర్తని పెద్ద కుమారుడి పేరుతో పిలుస్తారు. ఈ సంబంధంని మోతల అధికారం అంటారు. కాశీలందు కువైట్ అనే మాయ పురిటి నొప్పులని భర్త
భార్య ప్రవాసం సమయంలో ప్రదర్శిస్తాడు. అంటే భర్త అనేవాడు ప్రవాస సమయంలో ప్రదర్శిస్తారండి. సో 79 సంబంధించి కోడ్ను ఉపయోగించి సరైన సమాధానం ఎన్నుకోమన్నాడండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సో ఇదండి గోండులలో మితిమీరిన పరిహార సంబంధాలు ఆస్తి నష్టాలకు కూడా దారితీస్తుందండి. సో కాశీలి యందు కువైట్ అనే మాయపురుడు నొప్పుల్ని భర్త భార్య ప్రవాసం సమయంలో ప్రదర్శిస్తారని. సో ఏసీ కరెక్ట్ ఆన్సర్ అండి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 2 అండి. నెక్స్ట్, ఒకే రకమైన బంధుత్వ పదం ఒకరికంటే ఎక్కువ మందికి అన్వయించబడితే ఆ పదాన్ని ఏమంటారంటే ఇక్కడ ఆప్షన్ చూడండి. సూచిక పదం అని ఇచ్చాడు, ప్రత్యేక పదం అని ఇచ్చాడు, వర్గాత్మక పదం అని ఇచ్చాడు, సంబోధన పదం అని ఇచ్చాడండి. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వర్గాత్మక పదం అండి. నెక్స్ట్, టోటోమిజం అనే భావనను ప్రతిపాదించిన సమాజ శాస్త్రవేత్త ఎవరిని ఇచ్చారండి. సో చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్టు. టోటోమిజం అనేది ఎవరు ప్రతిపాదించారని ఇచ్చారండి. సో ఆప్షన్స్ జేమ్స్ ఫ్రేజర్, రాడ్క్లిఫ్ బ్రౌన్, మ్యాక్స్ ముల్లర్, ఎమ్ఎల్ దుర్కహోమ్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఎమ్ఎల్ దుర్కహోమ్ అండి. నెక్స్ట్, మత ఆవిర్భావ సిద్ధాంతాలను జతపరచని ఇచ్చారండి. మత ఆవిర్భావ సిద్ధాంతాలను జతపరచని ఇచ్చారండి. ఏంటి ఇచ్చారు? సర్వత్వవాదము, జీవత్వవాదం, ప్రకృతి ఆరాధన, ప్రాకార్యవాదం. అటుపక్క వ్యక్తిలో దాగి ఉన్న శక్తులను నమ్మటం, సూర్యదేవత ఆరాధన, ఆత్మలకు రూపం ఇచ్చి ప్రతిదేవతగా భావించడం, భయం, వాక్యాలను పోగొట్టే మతం. సో 82 ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ది సర్వత్వవాదం అంటే ఆత్మలకు రూపం ఇచ్చే పితృదేవత, జీవత్వవాదం అంటే వ్యక్తుల్లో దాగి ఉన్న శక్తులను నమ్మటం, ప్రకృతి ఆరాధన అంటే సూర్యదేవత ఆరాధన, ప్రాకార్యవాదం ఏంటంటే ప్రాకార్యవాదం అంటే భయం, వాక్యలతను పోగొట్టే మతం అనమాట. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2 అండి, CABD. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఒకసారి క్రింది ఇచ్చిన మతం యొక్క ప్రాధాన్యతను గమనించండి. మతం యొక్క ప్రాధాన్యతను గమనించమన్నారండి. సో మతం మనుషుల్లో నైతికతను పెంపొందిస్తుంది, మతం సామాజిక ఐక్యతకు తోడ్పడుతుంది, మతం సామాజిక నియంత్రణలా పనిచేస్తుంది, ప్రత్యేక సంస్కృతిని ప్రతి మతం కలిగి ఉంటుంది. సో ఇక్కడ ఏమైనా సబ్ ఆప్షన్స్ ఇచ్చారో లేదో చూద్దామండి. సబ్ ఆప్షన్స్ ఇచ్చారో లేదో చూద్దాం. ఓకే, కోడ్ను ఉపయోగించి ఏమిచ్చారు? కోడ్ను ఉపయోగించి సరైన సమాధానం ఎన్నుకోన్నాడండి. సో దీనికి సంబంధించి ఒకసారి చూద్దామండి. ABCDలు 4 కూడా సరైనవండి, 4 కూడా సరైనవి. నెక్స్ట్ 84 చూద్దాము. ఇస్లాం నందు సాక్షులు లేకుండా జరిగే వివాహాన్ని అపహాస్య లేదా పాసిద్ వివాహాలు అంటారు. కరెక్ట్ అండి. ఇస్లాం నందు గోచరించే తాత్కాలిక వివాహ రూపాన్ని కిఫా వివాహం అంటారు. తప్పండి, ఇది బి తప్పు. ఇది ఎందుకంటే ముఠా వివాహం అంటారు. పై ఆధారంగా ఏం ఇచ్చారంటే ఏ సరైనది, బి సరికాదు, AB సరైనవి, ఏ సరికాదు, బి సరైనది, AB సరైనవి. ఏంటంటే ఫస్ట్ది ఏ రైటు, బి తప్పు, ఏ సరికాదు, బి సరైనది. ఆన్సర్ 3 అండి. ఆన్సరు ఏ సరైనది, బి సరికాదు. సారీ ఏ సరైనది, బి సరికాదు. ఆన్సర్ 1 అండి. ఆన్సర్ 1, ఏ సరైనది, బి సరికాదు. ఓకే, నెక్స్ట్ 80 చూద్దామండి. క్రింది వాటిలో మతం యొక్క ప్రాధాన్యత గురించి సరికాని దానిని గుర్తించండి. మతం మనుషుల్లో నైతికతను పెంపొందించదు, మతం సామాజిక ఐక్యతకు తోడ్పడుతుంది, మతం సామాజిక నియంత్రణలా పనిచేస్తుంది, ప్రత్యేక సంస్కృతిని ప్రతి మతం కలిగి ఉంటుంది. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 అండి. మతం మనుషులు నైతికతను పెంపొందిస్తుందండి. సో సరికాంది అది. నరవర్గ మూలాలు దీన్ని ఎథనిసిటీ అంటారండి. దీన్ని మార్చవచ్చా అని అడిగారండి. సో మతం పరంగా, భాషాపరంగా మార్చవచ్చు, మార్చలేము, చెప్పడం కష్టం. వారసత్వ మూలాలు మార్చవచ్చు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అండి. జాతికి నరవర్గానికి భేదాలను తెలియజేసిన శాస్త్రవేత్త అని అడిగారండి. సో మిల్టన్ ఇంగర్, MN శ్రీనివాస్, ఎన్నెలకంటి రాఘవయ్య, హెన్రీ మోహన్. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మిల్టన్ ఇంగర్ అండి. మిల్టన్ ఇంగర్. నెక్స్ట్ ఏమి ఇచ్చారో చూద్దామండి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? క్రింది వాక్యాలను పరిశీలించడం ఇచ్చారండి. ఒక వ్యక్తికి 1 కంటే ఎక్కువ ఎథ్నిక్ గుర్తింపులు ఉండవచ్చు. ఒక వ్యక్తికి ఒకే ఎథ్నిక్ గుర్తింపు ఉంటుంది. ఎథ్నోసెంట్రిజం అనే భావనను సమ్నర్ అనే అతడు మొదటిగా తెలిపాడు. నెక్స్ట్, తన సంస్కృతే గొప్పదని భావించడాన్ని ఎథ్నోసెంట్రిజం అని అంటారండి. సో దీనికి సంబంధించి సరైన సమాధానం ఎన్నుకోమనండి. సో ACE అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్, సింహం రకం ఎలైట్కి ఉదాహరణ అంటే సింహం రకం అనేది ఏ ఎలైట్కి ఉదాహరణ అడిగారండి. సో ప్రముఖ న్యాయకత్వమా, సైనిక నియంతృత్వమా, ప్రజాస్వామ్యమా, లేకపోతే ఏది కాదంటే దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సైనిక నియంతృత్వం అండి. సో నెక్స్ట్, పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు చాలా వరకు గ్రామ ప్రాంతాల నుంచే వస్తారు. దానికి కారణం ఏంటి అని అడిగారండి. సో నగర జీవితంపై మోజు, భూ కమతాలు తగ్గడం, వ్యవసాయ భూములపై ఉపాధి కల్పన తగ్గడం, ఏది కాదు ఇచ్చారండి. సో దీనికి సంబంధించి ఏంటంటే వ్యవసాయ భూ కమతాలపై ఉపాధి కల్పన, అంటే వ్యవసాయ భూములపై ఉపాధి కల్పన తగ్గడం అండి. సో ఇది నెక్స్ట్
క్రింది వాటిలో దేని ద్వారా కులతత్వాన్ని తగ్గించడానికి వీలవుతుంది? సో చూడండి, కుల సంఘాలు నిర్మూలించడం, వివిధ కులాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడం, శాస్త్రీయ లౌకిక విద్య, కుల వృత్తులను ప్రతిష్ఠ చేయడం. సో చూడండి, పటిష్టపరచడం. సో 91 ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏం అడిగారు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారా లేదా? సో ఇక్కడ కోడింగ్ ఏమి ఇవ్వలేదండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే శాస్త్రీయ లౌకిక విద్య అండి. నెక్స్ట్, భారతీయ కులతత్వానికి సంబంధించి వివిధ వ్యక్తుల అభిప్రాయాల్లో సరిగానే గుర్తించబడడండి. కుల వ్యవస్థ అతిరేక స్వభావం గలది ఏఆర్ దేశాయ్ చెప్పారని చెప్పి వచ్చారండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అస్పృశ్యత అనేది కుల వ్యవస్థ అసమానతలు స్థానికులను దోషం చేస్తాయని చెప్పి ఇచ్చారండి. సో దీనికి ఎవరంటే స్టీఫెన్ కుక్ ఇచ్చారండి. అంటరాంతరం ఏర్పడడానికి జాతి మతం ప్రధాన కారణం ఇచ్చారండి. సో దీనికి అంబేద్కర్ ఇచ్చారు. వెలుకులం అనేది కుల వ్యవస్థలో ఉపవృత్తి అంబేద్కర్ ఇచ్చారండి. దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3 అండి. అంటరాంతరం ఏర్పడడానికి జాతి మతం ప్రధాన కారణం ఇచ్చారు. సో తప్పిది. సో చూడగలరు, 3 ఆప్షన్ కరెక్ట్. నూతన విలువల సృష్టి ద్వారా కులతత్వాన్ని తొలగించవచ్చని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఒకసారి గుర్తుపెట్టుకోండి. నూతన విలువల సృష్టి ద్వారా కులతత్వాన్ని తొలగించవచ్చని తెలిపిన శాస్త్రవేత్త ఎవరంటే చూడండి, ఎంఎన్ శ్రీనివాస్ ఇచ్చారు, రజనీష్ కొఠారి ఇచ్చారు, పిఎన్ ప్రభు ఇచ్చారు, ఐరావత్ కార్వే ఇచ్చారు. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పిఎన్ ప్రభు అండి. క్రింది వ్యాఖ్యలు పరిగణించండి ఇచ్చారండి. ఎన్సీఆర్బీ ప్రకారం 2022 ప్రకారం పరువు హత్యలు అధికంగా మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ 2022 ప్రకారం ఆంధ్రప్రదేశ్ నందు ఎస్సీలపై నేరాల రేటు 15.7గా నమోదైంది. ఎన్సీఆర్బీ 2022 ప్రకారం ఆంధ్రప్రదేశ్ నందు ఎస్సీల నేరాలపై 27.4 నమోదైంది. ఎన్సీఆర్బీ 2022 ప్రకారం కులతత్వ నేరాలు బీహార్ రాష్ట్రంలో అధికంగా నమోదైంది. కోడ్ను ఉపయోగించి సరైన వాటిని ఎన్నుకోమన్నాడండి. సో దీనికి సంబంధించి సరైన కోడ్ చూసుకున్నట్లయితే మనకు 4 రైటే, 4 రైటే, ఏబిసిడి రైటే అండి. నెక్స్ట్, వెలికులం అనేది కుల వ్యవస్థలో వెలికులం అనేది కుల వ్యవస్థలో ఉత్పత్తి. కుల వ్యవస్థ నిర్మూలన తప్ప వెలికులాన్ని తొలగించేది మరి ఏదీ లేదు అన్నది ఎవరు అని అడిగారండి. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అంబేద్కర్ అండి. నెక్స్ట్, మతతత్వం 6 రూపాల్లో ఉంటుందని తెలిపింది ఎవరు అని అడిగారండి. సో దీనికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చారు. బిపిన్ చంద్ర, రామ్ హౌజా, జిఎన్ కార్వే, సో జిఎస్ కార్వే, టీకే ఉమెన్. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టీకే ఉమెన్ అండి. నెక్స్ట్, మతతత్వంలోని అంశాలను ఆధారంగా అని ఇచ్చారండి, జతపరచమన్నాడు. సో ప్రాంతీయవాద మతతత్వం ఇచ్చారండి, సమానత్వ మతతత్వం ఇచ్చారు, ప్రతీకార మతతత్వం ఇచ్చారు, వేర్పాటు మతతత్వం ఇచ్చారండి, వేర్పాటువాద. సో అటుపక్క దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సో ఏంటి ఇచ్చారు? హిందూ మతంలో ఇతర మైనారిటీ మతస్థుల విలీనం, హిందూ సిక్ మతస్థుల మిజో ఉద్యమం, నెక్స్ట్ బోలాండ్ ఉద్యమం ఇచ్చారు. కోడ్ను ఉపయోగించి సరైన వాటిని గుర్తించమని అడగారండి. సరైన వాటిని గుర్తించమని కాబట్టి మరి ఇక్కడ సరైన వాటి ఏమైతే అంటే సో ప్రత్యేక మతతత్వం అనేది బోడోలాండ్ ఉద్యమం అండి. సమానత్వ మతతత్వం అంటే ఇది ఎక్కడ వస్తుందంటే మనకు హిందూ మతంలో ఇతర మైనారిటీ మతస్థుల విలీనం అండి. నెక్స్ట్, ప్రతీకార మతతత్వం అంటే ఎక్కడ వస్తుందంటే మనకు హిందూ సిక్ మత సంఘర్షణలు అండి. వేర్పాటువాద మతతత్వం ఎక్కడ వస్తుందంటే మనకు మిజో ఉద్యమం అండి. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. క్రింది ఆర్టికల్స్ని ఆధారంగా అని చెప్పి ఇచ్చారండి. సో 371A, 371C, 371D, 371G, జేకి సంబంధించారండి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా తెలియజేస్తున్న ఇచ్చారండి. సో చూద్దాం. 371A నాగాలాండ్కి అని ఇచ్చారు. C ఏంటి ఇచ్చారంటే మణిపూర్ రాష్ట్రానికి ఇచ్చారు. D అని దేనికి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు. G దేనికి ఇచ్చారంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు. J దేనికి ఇచ్చారంటే గోవాకు సంబంధించారండి. సో కోడికి అంటే సరికాను అడిగారండి. సో సరికాంతి ఏమైంది అంటే మనకి ఇక్కడ DE అయిద్దండి. 4 అంటే 4th అయిద్దండి. DE అంటే 4th ఆప్షన్. నెక్స్ట్, విదర్భ ప్రత్యేక రాష్ట్రవాదాన్ని ఏ రకమైన ప్రాంతీయవాదంగా పరిగణించవచ్చు అని ఇచ్చారండి. సో రాష్ట్రాంతర ప్రాంతీయవాదం, అంతర్రాష్ట్ర ప్రాంతీయవాదం, వేర్పాటువాదం అని ఇచ్చారండి. సో దీనికి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ ఏంటంటే 3 అండి. అంతర్రాష్ట్ర ప్రాంతీయవాదం. సో ఆన్సర్ 3 అండి, అంతర్రాష్ట్ర ప్రాంతీయవాదం అండి. నెక్స్ట్ మాండవి నదీ జలాల ట్రిబ్యునల్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు గుర్తించమని అడిగారండి. సో దీనికి సంబంధించి గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ ఇచ్చారండి. సో ఇక్కడ ఉపయోగించి సరైన వాటిని గుర్తించమనండి. సో మాండవి నదీ జలాలు ఎవరెవరికి మధ్య ఉన్నాయంటే మనకు గోవా, మహారాష్ట్ర ఏంటండి, గోవా, మహారాష్ట్ర కాదు. సో గోవా, కర్ణాటక,
గోవా, కర్ణాటక, మహారాష్ట్ర ఈ మూడిటిపైన ఉన్నాయండి మనకు మాండవి నదీలలో అదే వివాదం అండి. సో ఇదండి ఆన్సర్స్. సో మీరు బాగా రాశారని అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ ప్రతి పేపర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి, అనాలిసిస్ ఉంటుంది ప్రతి పేపర్. ఇప్పుడు ఈ హిస్టరీకి సంబంధించి ఒక్కొక్క టాపిక్ తీసుకున్న టాపిక్ ప్రతి ఆప్షన్కి అనాలిసిస్ ఉంటుందండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.